అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకి ఇంటికి వస్తారు, కొడుకింటికి. ఈ మాట ఎందుకు అన్వయం అవుతుందంటే, అమ్మ బ్రతికుండగా పెట్టిన అన్నం అమ్మ తింటుంటే కనపడుతుంది, నాన్నగారు బ్రతికుండగా పెట్టిన అన్నం నాన్నగారు తింటుంటే కనపడుతుంది. శరీరం విడిచిపెట్టేసిన తరువాత పెట్టిన అన్నం అమ్మకి వెడుతోందని, శరీరం విడిచిపెట్టిన తరువాత విడిచిపెట్టిన నీళ్లు తండ్రి గారికి వెడుతున్నాయని దేని చేత విశ్వాసం పొందాలి అంటే ప్రమాణవాక్కు చేత. ఏది ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. కొన్ని కంటికి కనపడవు కానీ జరుగుతాయి. నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న మా అబ్బాయికి మనీ ఆర్డర్ కడితే ఈ డబ్బు వెతుక్కుని పట్టుకెళ్ళి ఢిల్లీలో మా అబ్బాయికి ఇస్తారు. ఇక్కడ నేను కట్టిన డబ్బు మా అబ్బాయికి అందుతోందా లేదా మనం పెట్టుకున్న వ్యవస్థలో, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కూడా 3 తరాలు దాటే పర్యంతం పెట్టినటువంటి శ్రాద్ధ కర్మ చేత వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి దాహం వేస్తుంది. ప్రతి అమావాస్యకి, నెలకి ఒక్కరోజు, ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకు వస్తారు. ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు. పొత్తర అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం 2 చేతులు ఊపి చూపించాలి. ఇక శ్రాద్ధకర్మ చెయ్యవలసిన రోజు, వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగపిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి, ఆ మొట్టమొదట పుట్టినవాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటనవేలు మించి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. ఇలా ఇస్తే దేవతార్చనం, ఇలా ఇస్తే భిక్ష, ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు. ఇలా విడిచిపెట్టిన నీరు ఏది ఉంటుందో అది పెద్ద కొడుకు చేతుల మించి పడుతున్నప్పుడు పితృదేవతలు ఆ నీళ్లు పట్టి తాగుతారు. తాగి దాహోపశాంతి పొందుతారు. అలా పితృదేవతలకు చెయ్యవలసినటువంటి శ్రాద్ధాన్ని శ్రద్ధతో చెయ్యాలి కాబట్టి దానికి శ్రాద్ధము అని పేరు పెట్టారు. ఇంకొక పేరు పెట్టలేదు. ఆ శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తనకి ఏముందో, తను ఏం తింటున్నాడో దానికి తగినట్టుగా చెయ్యాలి. దానికి మించి చేయకూడదు, దానికి తక్కువ చేయకూడదు, దానితో సమానంగా ఉండాలి. ఉదాహరణకి నేను రోజు చక్రకేళి అరటిపండు తింటాను అనుకోండి, ఆ రోజు శ్రాద్ధంలో చక్రకేళి అరటిపండే వాడాలి. నేను రోజు చిన్న అరటిపండు ఏదో పావలాకి 4 ఇచ్చే అరటిపండు కొనుక్కు తింటాను అనుకోండి, ఆ అరటిపండే వాడాలి తప్ప ఆ రోజు చక్రకేళి అరటిపండు తెచ్చి వాడకూడదు. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆ తండ్రి దశరథ మహారాజు గారు మరణించారు అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన భరతుడు చెప్తాడు, దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారు. వెంటనే రాముడు స్నానం చేసి గారపిండి ముద్దలు ఆ దర్భల మీద ఉంచుతాడు. వెనక కౌసల్యామాత పెద్దది కాబట్టి కష్టపడి వస్తూ ఉంటుంది. వస్తూ గారపిండి ముద్ద చూసి ఏడుస్తుంది. నా కొడుకు ధర్మాత్ముడు గారపిండి ముద్దని దర్భల మీద ఉంచి తద్దినం పెట్టాడు తండ్రికి అంటే, రాముడు ఇవాళ గారపిండి తింటున్నాడు అంటే తను ఏది తింటున్నాడో దానితోటే శ్రాద్ధకర్మ చెయ్యాలి. అలా శ్రాద్ధకర్మ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు 2 విషయాలు జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఒకటి, అన్నదమ్ములందరూ కలుసుకోవాలి. అలా అన్నదమ్ములు కనీసం తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కలవకపోతే వాళ్ళు ఏడుస్తారు. ఇంత దిక్కుమాలిన బిడ్డల్ని కన్నా కనీసం ఆ రోజున తల్లిదండ్రుల కోసం కలవడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యం. అసలు తల్లి తండ్రి శరీరం ఎప్పుడు విడిచిపెట్టారో కూడా జ్ఞాపకం లేకుండా ఆ రోజున అన్నదమ్ములు కలవకపోతే అంతకన్నా అన్యాయమైన జీవితం శాస్త్రంలో ఇంకోటి ఉండదు. కాబట్టి తన భార్యతో కలిసి తాను ఉంటే ఆ రోజున పచనం చేసిన పదార్థాలతో శ్రాద్ధం పెట్టాలి. అంటే వంట చేసిన పదార్థాలతోనే తద్దినం పెట్టాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్య పక్కన లేకుండా, తాను ఉండవలసిన ఇంట్లో ఉండకుండా, తాను దూరదేశంలో ఎక్కడో ఉండిపోయాడు అనుకోండి, చాలా దూర ప్రదేశంలో ఉండిపోయాడు, కదిలి రావడానికి అవకాశం లేదు. భార్య తన దగ్గరికి రావడానికి అవకాశం లేదు. భార్య వేరొక చోట ఉండిపోయింది.
అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే పొడిగా ఉన్నటువంటి పదార్థంతో పెట్టాలి. అందుకే భార్యాసహితుడై వండి పెట్టినటువంటి శ్రాద్ధమే పరమోత్కృష్టమైన శ్రాద్ధం. దాన్ని అన్నశ్రాద్ధము అని పిలుస్తారు. అలా పెట్టలేకపోతే కనీసంలో కనీసం పొడి పదార్థాలు ఇస్తారు. అంటే బియ్యం, పొడిగా ఉన్నటువంటి కూరగాయలు, చింతపండు, ఇలాంటివన్నీ ఇస్తారు. పొత్తర అని పిలుస్తూ ఉంటారు. అలా ఇస్తారు. దాన్ని ఆమశ్రాద్ధము అని పిలుస్తారు. అలా ఆమశ్రాద్ధం కూడా పెట్టడానికి తన దగ్గర ఏమీ లేని స్థితిలో తానుంటే పిష్టచూర్ణ శ్రాద్ధము అని పెడతారు. అంటే బియ్య పిండి కానీ ఓషధుల యొక్క పిండి అంటారు. ఓషధులు అంటే ఒకసారి పంట పండితే తెచ్చి దాచి మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ పండే వాటిని ఓషధులు అంటారు. అవి గోధుమలు, ధాన్యం, ఇవన్నీ ఓషధుల కిందకు వస్తాయి. అటువంటి వాటిని చూర్ణం చేసి ఆ పిండితో శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు. అలా నిర్వహించినటువంటి శ్రాద్ధం పిష్టచూర్ణ శ్రాద్ధం అంటారు. ఇందులో దేనికన్నా ఏది ఎక్కువ అన్న మాట ఉండదు. ఏదైనా శ్రద్ధతో పెట్టాడా లేదా, ఆ పరిస్థితిని బట్టి పెట్టాడా లేదా. భార్యతో ఉన్నాడు అన్నశ్రాద్ధం, భార్య పక్కన లేదు, ఎక్కడో ఉన్నాడు, తను వంట చేసి పెట్టడానికి అవకాశం లేదు, అటువంటప్పుడు ఆమశ్రాద్ధం. ఆమశ్రాద్ధం పెట్టడానికి కూడా తగిన అవకాశం లేని స్థితిలో ఉన్నాడు, పిష్టచూర్ణ శ్రాద్ధం. 4వ శ్రాద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితిని ప్రోత్సహించకుండా ఉండడం మంచిది అంటారు. కేవలం ద్రవ్యం ఒక్కటే ఇవ్వడం, అది హిరణ్య శ్రాద్ధం అంటారు. అంటే తాంబూలంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఎంత సొమ్ము అవసరమవుతుంది అన్నది లెక్క కట్టి ఆ సొమ్ముని తీసుకొచ్చి తాంబూలంలో పెట్టి ఆ రోజున తండ్రిని తలుచుకుని లేదా తల్లిని తలుచుకుని ఇచ్చేస్తారు. అది హిరణ్య శ్రాద్ధం అంటారు. కానీ ఆ పద్ధతిని శాస్త్రంలో చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తారు. అలా చేయడం మంచిది కాదు. ఎందుచేత అంటే కనీసంలో కనీసం పితృ ప్రపితామహ పితామహానాం అని ముగ్గురిని తలుచుకుని శ్రాద్ధం పెట్టాలి. తండ్రి, తండ్రిని కన్న తండ్రి, ఆ తండ్రిని కన్న తండ్రి, అంటే తండ్రి, తాత, ముత్తాత, ముగ్గురిని పేర్లు చెప్పాలి. చెప్పి వాళ్ళు మళ్ళీ పునరావృత్తి పొందకుండా ఉండడం కోసమని నేను ఈ శ్రాద్ధ కర్మ చేస్తున్నాను అని, ఇది అక్షయతృప్తిని కల్పించి గయాశ్రాద్ధమగుగాక అని చిట్ట చివర సంకల్పం చేస్తారు. అందుకని తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు కనీసం అసలు వాడు ఉన్నాడు అనడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని వాడు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే అసలు వాడిని ఎవరు నమ్మాలి? వాడు ఉన్నాడు అనడానికి కారణమైన తల్లిదండ్రుల విషయమే వాడికి జ్ఞాపకం లేదు. ఇక వాడితో స్నేహం చేసిన వాడు కానీ, వాడితో తోడబుట్టిన వాడు కానీ గౌరవింపబడతాడని, వాడి చేత విశ్వసింపబడతాడని ఎలా నమ్మడం? అందుకే పితృదేవతల విషయంలో శ్రాద్ధ కర్మ అనేటటువంటిది తప్పకుండా చెయ్యాలి. అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఆశీర్వచనం ఉండదు. నేను కర్తనైతే నాకు కాదు ఆశీర్వచనం, నా బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎప్పుడైనా సంతానాన్ని కటాక్షించే ముందు, అందున కర్మ సంతానాన్ని ఇచ్చే ముందు, కర్మ సంతానం అంటే మళ్ళీ వాడికి కర్మ చేసేవాడు ఒకడు ఉండాలి కదా, లేకపోతే కర్మ చేయడానికి ఉండరు. ఆ కర్మ చేసేవాడిని ఇవ్వాలా వద్దా అంటే పితృదేవతల్ని సంప్రదించి పరమేశ్వరుడు ఇస్తాడు అని. నేను పితృదేవతా స్థానం అక్కడ చాలా బలీయమైనది అని చెప్తారు. ఇక కనీస మర్యాదగా పితృదేవతలకు ఆ గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతనైనా పితృదేవతలకి అలా చేసి ఉండకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? కొన్నాళ్ళు మానేశారు, కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత దాని గౌరవం విలువ తెలిసాయి. అయ్యో జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మొదలు పెడదాం అనుకున్నాడు, కానీ గతంలో అలా శ్రాద్ధం పెట్టలేదు. ఆ దోషం ఎలా పోవడం అంటే దానికి భారతదేశం మొత్తం మీద ఆ దోషం పోగొట్టగలిగిన క్షేత్రం తిరుమల క్షేత్రం కింద ఉన్న కపిలతీర్థం ఒక్కటే. కపిలతీర్థం వెళ్ళి శ్రాద్ధం పెడితే అంతకు పూర్వం తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టనటువంటి దోషం పరిహరింపబడుతుంది. అందుకని అన్ని వేళలా శ్రాద్ధ కర్మ ఒకలా చెయ్యాలి అని శాస్త్రం చెప్పలేదు. నువ్వున్న పరిస్థితిని బట్టి శ్రాద్ధం పెట్టాలి, కానీ ఎప్పుడైనా దానిలో శ్రద్ధ మాత్రం లోపం ఉండకూడదు.
శ్రద్ధాలోపం జరగలేదు అంటే దాని అర్థం నేను నా భార్యతో కలిసి సౌకర్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు అన్న శ్రాద్ధమే పెట్టాలి. ఉన్న పరిస్థితిని బట్టి శ్రద్ధారహితుడు కాకుండా శ్రద్ధాసహితుడై చేసేటటువంటి కర్మ కనుక దానికి శ్రాద్ధ కర్మ. అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి. స్వయం పాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అనాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు. దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను, అమావాస్య 12 అయింది, అయినా సరే నాకేం చేయడం. పితృదేవతలు ఉంటారు, వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు. వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం? చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడదను గాక. నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను. అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు. అంటే వాళ్ళు చేసే పనదే. అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, వాడికి ఏం ఉండదు, కర్తకేం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వస్తుంది. కొడుకులు పుట్టరు. పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి. పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు. ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు. కొడుకుల్ని ఇవ్వరిక. కర్మ సంతానం ఉండదు. అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. అల్లుడి గోత్రం వేరు. అల్లుడు ఈ సింహాసనాన్ని తీసుకోడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని, ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది. ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది. శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది. ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి? ఎందుకు పెట్టాలండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు, పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బు ఇచ్చి మనీ ఆర్డర్ కట్టావు. మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా? నీ కొడుక్కి వాడు పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి. ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతల ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఎందు ఉండదు. కాబట్టి సాశ్రద్ధా కటితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు.